బేసికల్గా మీరందరి పాట వినే ఉంటారనమాట. దేవుడు వరం అందిస్తే నేనిన్నే కోరుకుంటానే, అండ్ అలాగే నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ఈ పాటలన్నీ మనకి ఎంత ఫేవరెటో తెలుసు. ఆ పాటలన్నింటినీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి పాల్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ అయితే నేను ఇప్పుడు 2 పాడిన పాటలు మా ఫాదర్కి చాలా 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 ఇష్టం. చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మన బాలయ్య బాబు గారి సెలబ్రేషన్స్. అండ్ ఆయనతో కలిసి వర్క్ కూడా చేశారు కాబట్టి ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి ఆయనతో. ఒకటే, బాలకృష్ణ గారు డాన్స్ అంటే ఆయన ప్రాణం. మా డాన్సర్స్ని కానీ మాస్టర్స్ని కానీ అసిస్టెంట్స్ కానీ ప్రత్యేకంగా చూసుకుని ఇండస్ట్రీ ఏకైక వ్యక్తి అంటే బాలయ్య బాబు గారు. జై బాలయ్య, లవ్ యూ. జై బాలయ్య, జై బాలయ్య, లవ్ యూ. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక డాన్సర్ మూమెంట్ మిస్ అయినా కూడా పర్వాలేదు, రైట్ చేయి, నేను వెయిట్ చేస్తా అంటాడు. ప్రతి హీరో ఇది చాలా ఇంపార్టెంట్. బాలయ్య బాబు గారు ఒక డాన్సర్ అని మిస్ చేస్తే మ్యాక్సిమం హీరోలు అంటే వాళ్ళకున్న బిజీకి కొంచెం సీరియస్ అవుతారు, మనసులో సీరియస్ అవ్వచ్చు, కానీ బాలయ్య బాబు గారు కాదు, తప్పేం లేదు చేయనా, ఆయన మూమెంట్ చేసిన తర్వాత బాలయ్య బాబు చేస్తారు. బాలయ్య బాబు గారు మీకు నిజంగా చెప్తానంటే, మీలాంటి వ్యక్తి మా తెలుగులో పుట్టడం మీ నాన్నగారు చేసిన గొప్ప వరం మాకు. మీరు లవ్ యూ తెలిసే. సార్ మీరు సీనియర్ కొరియోగ్రాఫర్ మాకు తెలుసు. అంటే నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ కానీ నా వయసు అంత ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్. సో నేనేం అడగాలనుకుంటున్నానంటే, జనరల్గా నేను విన్నది అడుగుతున్నా, అది నిజమో కాదో చెప్పండి. బాలయ్య బాబు గారు తెలుగు కొరియోగ్రాఫర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆయనని కొరియోగ్రాఫ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తెలుగు కొరియోగ్రాఫర్స్ మాత్రమే అని చెప్పి నేను వినడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం చెప్పాలంటే, నేను 93 హైదరాబాద్ 93 అంటే ఆ రోజుల్లో అసలు మన తెలుగు వాళ్ళు అనేది డాన్స్ మాస్టర్ కాదు, డాన్సర్ కూడా రాణించేవాడు కాదు తెలుగు వాళ్ళు. అంటే అంటే నేను తమిళంలో ఒక మాట అనలేదు, లవ్ యూ. మన ఇండియన్స్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో కూడా బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసిన వ్యక్తి. నిజంగా ఈరోజు ఇండస్ట్రీ ఈ విధంగా ఉందంటే డాన్స్ మాస్టర్ ప్రత్యేకంగా ఈరోజు భాను, ఆ భానుని ఎంకరేజ్ చేసిన, మిగతా మాస్టర్ని ఎంకరేజ్ చేసిన, అదే యాన్ చేసిన సాంగ్ పైసాలో యాన్, మా ఒక తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, నా శిష్యురాలు, ఇలాంటి వాళ్ళు డెవలప్ చేసినంత సారి మాకు అవకాశం ఇచ్చింది బాలయ్య బాబు గారు. ఆయన చాలా రెస్పెక్ట్ పర్సన్. ప్రత్యేకంగా 24 యూనియన్లో డాన్స్ అంటే ఆయనకి చాలా గౌరవం, చాలా ఇష్టం. అందులో మమ్మల్ని ప్రేమించడం మాకు చాలా గౌరవం. సో ఇప్పుడు మీరు బాలయ్య బాబు గారిది ఏ సాంగ్ చేస్తున్నారు? నిజంగా ఆ రోజులు ఆ సాంగ్ ఊపేసింది పెద్దనయ్య, చక్కెరాల చుక్క చక్కగా. నిజంగా ఆ రోజుల్లో ఒక పెద్ద హిట్ సాంగ్. ఈ రోజు కూడా ప్రజెంట్ హిట్ సాంగే. ఎప్పుడు వేసినా సరే ఆ పాట హిట్ సాంగే. జై బాలయ్య, జై బాలయ్య. సార్ బేసికల్ గా ఎలా ఉంటుందంటే, డాన్సర్స్ గా ఉన్నప్పుడు, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, కొరియోగ్రఫీ చేసినప్పుడు ఆ ఎనర్జీ అన్నది బాగుంటుంది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఈ రిహార్సల్స్ చేయడం అని ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడైనా అనిపిస్తుంది అబ్బా ఏ చెప్పింది మనకి అని ఎప్పుడైనా? జస్ట్ ఈ విషయంలో మాకు ఆదర్శం బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు గారు, వావ్. ఎందుకంటే నవ్వు ప్రజెంట్ ఎన్ని కౌంటింగ్ చెప్పు, ఆ కౌంటింగ్ అలా ఆడేస్తాడు. అలాంటి బాలయ్య బాబు చూసినప్పుడు మా లాంటి వాళ్ళు కూడా అంతే స్టామినా మేము ఉంటాం. ఓకే, డన్. సో మీకు బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానం మాకు అర్థమైంది. ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే, కొత్త సినిమాలో ఏదైనా ఆపర్చునిటీ వస్తే, బాలయ్య బాబు గారు చేసిన ఒక పాట ఏదైనా రీమిక్స్ చేసి, కొత్త బీట్ యాడ్ చేసి కొరియోగ్రఫీ చేద్దాం అనుకుంటే ఏ సాంగ్? దంచవే మేనత్త కూతురు. ఓకే, డన్, సూపర్ వన్. యా, డన్. సార్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ వచ్చి నేను కన్నడ మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి అంటే వారు మా వారి అని తెలుగు మూవీ, అది చేస్తున్నాను. కోతి బాబుకు పెళ్ళంట, సునీల్ అనిల్ గారు కొత్త హీరో చేస్తున్నాను. ఒక 3 ప్రాజెక్టులు నడుస్తుంది. జనవరిలో డైరెక్షన్ చేయబోతున్నాను. ఏం సార్, లవ్ స్టోరీనా, హారర్ స్టోరీనా, ఏంటి? లవ్ హర్రర్. నేనేంటో యాదృచ్ఛికంగా అడిగాను, ఆయన కూడా లవ్ హారర్ అని చెప్పారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్. అండ్ మళ్ళీ మీ కొరియోగ్రఫీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.